ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం, విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చౌదరి గారు, ఏంటి కౌంట్ డౌన్ షురూ అయింది, ఇంకొంచెం ఒక్క వారం రోజులు మాత్రమే ఉన్నాయి. గట్టిగా మాట్లాడాలంటే వారం రోజులు కూడా లేవు, 6 రోజులే ఉన్నట్టు. పోలింగ్ డే ఎలాగో ఉంది కాబట్టి ఈ 6 రోజుల్లో ఎలా ముందుకు వెళుతున్నారు, మరి కూటమి పరిస్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? సార్, మొదట లక్ష్మణ గారు మీకు, మాటి ప్రేక్షకులకి, జనసేన నేత కృష్ణయ్య గారికి, వైఎస్ఆర్సీపీ మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు. రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి 160+ డిసైడ్మెంట్ అయిపోయింది. రేపు జూన్ 4న ప్రకటనలు వస్తే 160+ ఉంటాయి కానీ తక్కువ ఉంది. కాకపోతే మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, హోమ్ మినిస్టర్ గారు కాకుండా డిఫెన్స్ మినిస్టర్ వచ్చారు, చాలా మంది ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ నాయకులు పర్యటించారు. గతంలో మోడీ గారు సరిగా సహకరించడం లేదు కూటమికని 3 పార్టీల్లో రకరకాల మేనిఫెస్టోల పైన అభియోగాలని కథలని చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గారు గొర్రెలు తీసేశారు. పూర్తి స్థాయిలో మాఫియా రాజ్యం నడుపుతానంటున్నాడు. ఎక్కడ చూసినా కరప్షన్ కరప్షన్ కరప్షన్. 5 ఏళ్లలో ఏమీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులని కూడా దుబ్బితిన్నారు. పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఈ దుర్మార్గమైన పరిపాలన ఇంక అవసరం లేదు. మోడీ గారి భరోసాతో, చంద్రబాబు గారి నాయకత్వంతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో డబుల్ ఇంజిన్ సర్కారు ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది. గెలబోయేది ఉమ్మడి కూటమి అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. మేము అమరావతికి కట్టుబడి ఉన్నాం, వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉన్నాం. 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తాం. అనేక అంశాలపైన, ల్యాండు, శాండు, మైను, వైను, మొత్తం అంశాలపైన మోడీ గారు ఏ విషయాన్ని, ఇళ్ల విషయంలో కూడా ఈ రాష్ట్రానికి 22 లక్షలు ఇస్తే 2 లక్షల ఇళ్ళు కూడా పూర్తి చేయలేదు. కేంద్ర ప్రభుత్వ నిధులన్నింటి కూడా మీరు స్టిక్కరేసుకొని మా పథకాలని చెప్తున్నారని చెప్పి చాలా క్లియర్ గా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని కడిగి అవతల పడేశాడు. ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రజల్లో పూర్తిగా కార్యకర్తల్లోనూ, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కార్యకర్తల్లోనూ మంచి ఉత్సాహం వచ్చింది. మొన్నటి వరకు 150, 140 అనుకుంటామంటే ఈరోజు 160+ వెళ్ళిపోయాం. ఇంకా కూడా డిపాజిట్ వస్తుందా లేదా కూడా ఆలోచనలు పడిపోయినారు. ఇంకో పక్క చెల్లెలు వాయిస్తున్నారు, ఇంకో పక్క పార్టీ కార్యకర్తలు, నాయకులు రాజీనామా చేసి మా పార్టీలో, జనసేన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ పూర్తి ఖాళీ పరిస్థితి పడతా ఉంది. ఏమైనా చేశారు 5 ఏళ్లలో ఏమీ చేయలేకపోయారు. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా దుర్వినియోగం చేశారు. 5 బడ్జెట్లు 12 లక్షల కోట్ల రూపాయలు ప్రవేశపెడితే 11,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఈ డబ్బంతా ఏమైంది? మద్యం ఏర్లై పాటిస్తున్నారు, లక్షల కోట్లు తినేస్తున్నారు, లెక్కలు లేవు. ప్రభుత్వ ఆస్తులని కూడా తనఖా పెడుతున్నారు. ఎఫ్ఆర్బి పర్మిట్ దారి తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి పంచారు. వీటన్నిటికి కూడా పూర్తి స్థాయిలో లెక్కలు చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. టోటల్ కరప్షన్ అంతా కూడా చేసింది నేనని చెప్పి మోడీ గారు గట్టిగానే ఎక్కుపెట్టారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు హస్త సన్యాసం చేశారు. ఏమంటే రాబోయే ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితి ఉందా లేదో డౌట్ గా ఉంది, నాకు అనుమానంగా ఉంది, నా పార్టీ గెలుస్తుందా లేదో డౌట్లుగా ఉన్నాయి అని బేల మాటలు మాట్లాడుతున్నారు. చివరికి ఆయన నా నైశీర్యంలోకి వెళ్ళిపోయి ఇంక నేను గెలబోయే పరిస్థితి లేదు, నాకు లండన్ టికెట్, శ్రీకృష్ణ జన్మస్థానమా, వైట్ హౌస్ అనే విషయాలపైన డోలయానుమానంలో ఉన్నారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పటికే చాలా మంది, మా తిరుపతిలో కూడా తిరుపతి వైఎస్ఆర్సీపీ మేయర్ ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో చేరబోతున్నారు, కార్పొరేట్ తో సహా. సో ఇలా ప్రతి జిల్లాలోనూ, ప్రతి టౌన్ లోనూ ఆ వైఎస్ఆర్సీపీకి గాలి వ్యతిరేకమే కాకుండా ఫ్యాన్ ఎప్పుడు ఆగిపోయింది. చెప్పిన మాటలు డొల్లైపోయినాయి. ఇచ్చిన హామీలంతా పూర్తిగా తొక్కలో చేశాడు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రజలకు వెళ్ళలేదు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీ మేనిఫెస్టో సూపర్ 6 నుంచి షణ్ముఖం వరకు ప్రజల్లో బ్రహ్మాండంగా దూసుకెళ్తున్నాయి. నమ్మకాలు పెరిగినాయి. పూర్తి స్థాయిలో పొత్తులు ఆమోదించారు, గౌరవించారు. రేపు 11 ఓట్లేపోతారు, జూన్ 4 పోతారు. చౌదరి గారు, లాస్ట్ టైం ఎలక్షన్ లో కూడా మీరు మేమే గెలుస్తామని కూడా చెప్పారు. ఇంత కాన్ఫిడెంట్ గల కారణం ఏంటి? ఇప్పుడు లాస్ట్ టైం కూడా 2019లో మేమే గెలవబోతున్నాం అన్నారు. మొన్నటి వరకు మీరు 130, 140, ఈ రోజు 160 అంటున్నారు. ఎలా నమ్మాలి? మంచి మాట చెప్పారు లక్ష్మీనాథ్ గారు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏమక్క మండదా, ఏం చెల్లి మండదా, ఏమన్నా మండదా, ఏం తమ్ముడు మండదా అని మాట్లాడుతున్నారు. నిజమే సార్, రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ కూల్చేస్తే మండదా, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేస్తే మండదా, పోలవరాన్ని ముంచేసి రైతు ఆత్మహత్య నాశనం చేస్తే మండదా, అక్క చెల్లెలకు దశ చట్టం చూపించి, గ్రాఫిక్ చూపించి
రోజుకు 3 అఘాయిత్యాలు చేసి మానభంగాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని చూస్తే మండదా? రాష్ట్రంలో ప్రత్యేక హోదా కాకుండా రాజధాని లేకుండా చేస్తే రాష్ట్ర ప్రజలకి ఉద్యోగాలు లేకుండా పరిస్తే నిరుద్యోగులకు మండదా? ఉద్యోగులకి జీతాలు ఇవ్వకుండా గడిద చాకరీ చేపిస్తా ఉంటే ఉద్యోగస్తులకు మండదా? డిఎస్సి ఇస్తా అని చెప్పి దగా డిఎస్సి చేసిన డిఎస్సి నిరుద్యోగులకు మండదా? ఈ పూర్తిగా మద్యం షాపుల్లో పూర్తిగా డిజిటలైజేషన్ మాన్చేసి రేట్లు పెంచేసి తాగుబోతులు తనఖా పెట్టిన ఈ ముఖ్యమంత్రిని చూస్తే మండదా చెప్పండి? రోజుకి 8 ఈ ఎప్పుడూ పెంచని కరెంట్ ఛార్జీలు ఈ 5 ఏళ్లలో 9 సార్లు పెంచి 300-400 వచ్చే బిల్లుని 4,000 రూపాయలు చేసిన ఈ మహానుభావుడు చూసి రాష్ట్రపతి మండరా? అందుక పిల్లలకి ఇచ్చే గోరుముద్ర తీసేస్తే పిల్లలకి మండదా? ఏ రకంగా మండదు? రోజుకి 18 గంటలు పనిచేసి రాష్ట్రం కోసం పనిచేసిన ముఖ్యమంత్రి గారిని దుర్మార్గంగా మా పార్టీ పగలగొట్టి జైల్లో పెడితే మాకు మండదా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను, ఇదే మా నమ్మకం, మా భరోసా, మా ధైర్యం. 3 పార్టీలు కలిసి మోడీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కూల్చేదానికి 100% డిసైడ్ అయిపోయారు. గెలిచేది మేమే, ప్రభుత్వం నిలబెట్టేది మేమే, ప్రమాణ స్వీకారం చేసేది మేము, మీద సవాల్ చేస్తున్నాం. ఓకే చౌదరి గారు.